మంచిర్యాల జిల్లా చెన్నూరులో యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. తెల్లవారుజాము నుంచే పీసీఏఎస్ కేంద్రం దగ్గర గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. వారం రోజులుగా ఒక్క బస్తా యూరియా కూడా పంపిణీ చేయలేదని అధికారులు సైతం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక యూరియా కొరత అంటూ మహారాష్ట్రకు అక్రమంగా యూరియా తరలిస్తున్నారని రైతులు ఆరోపించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడూ యూరియా కొరత రాలేదని, ఎన్నడూ ఇలాంటి అవస్థలు పడలేదని తెలిపారు. మంత్రి వివేక్ వెంకటస్వామి వెంటనే స్పందించి సరిపడా యూరియా ఎరువులు అందుబాటులో ఉంచాలని వేడుకున్నారు. చెన్నూరు నియోజకవర్గంలో గత వారం 10 రోజుల నుంచి రైతులు వారి పొలాలు చేన్లు విడిచిపెట్టి మందు బస్తాల కోసం, వారి ఎరువుల కోసం మరి చెన్నూరు మండల కేంద్రానికి వచ్చిన ఎరువులన్నీ ఏమైనాయి మంత్రి వివేక్ గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న మీ సింగిల్ విండో చైర్మన్ గారు మరి ఇతర మండలాలకు, ఇతర జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు తరలించారట. ఇదే ఇక్కడ రైతులు చెప్తా ఉన్నారు. మరి మీరేమన్నా అంటే ప్రతిపక్షంగా మేము చేస్తే మా మీద వందలాది కేసులు బనాయిస్తూ ఉన్నారు. చెన్నూరు మండలంలో చుట్టుపక్కల గ్రామాలన్నీ మందు బస్తాల కొరత కొద్ది చిన్నకారు రైతులందరము మేము ఇట్లా చెన్నూరు మండలికి వచ్చి వ్యవసాయాలు ఇచ్చబెట్టుకొని వచ్చి మేము మందు బస్తాల కోసము మేము తిరుగుతున్నాము. మా వ్యవసాయాలన్నీ ఎక్కడెక్కడ పోతున్నాయి, పనులన్నీ పోతున్నాయి. ఇక్కడ పట్టించుకునే నాదు లేడు. ఈ చెన్నూరు మండలికి వచ్చిన మందు బస్తాల ఎరువులన్నీ ఏమైపోతున్నాయి, మా రైతులకు అందడం లేదు.